హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే, లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో హైప్ ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కళ్యాణ్ పడాల వాళ్ళిద్దరి గురించి న్యూస్ చూద్దాం ఈ వీడియోలో. యాక్చువల్ నిఖిల్ కావ్య గురించి చెప్పాలి. నిఖిల్ కళ్యాణ్ పడాల గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళిద్దరు కలిసి చేసిన విక్రమ్ ఆన్ డ్యూటీ ఇప్పుడు రిలీజ్ అవబోతుంది. ఎస్, వాళ్ళిద్దరు కలిసి చేశారు. దానికి సంబంధించిన ప్రొమో కూడా మనకి రిలీజ్ అయింది. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఏ వెబ్ సిరీస్ చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు చాలా న్యూస్లో అయితే వైరల్ అయినాయి. బట్ తనైతే దేనిలో చేస్తుంది కూడా రివీల్ కూడా చేయలేదు. బట్ ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ పడాలో వచ్చేసి విక్రమ్ ఆన్ డ్యూటీ, నిఖిల్ చేస్తున్న విక్రమ్ ఆన్ డ్యూటీలో ఒక రోల్ ఉందట తనది. యాక్చువల్గా అది ప్రొమో కూడా రిలీజ్ అయింది. అంటే మన ప్రొమోలో ఏం చూపించారు, నిఖిల్ వచ్చేసి ఒక వాళ్ళ ఫ్రెండ్ని ఎవరో మర్డర్ చేస్తారు. మర్డర్ చేస్తే అక్కడికి వచ్చి కూర్చుని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినట్టు మొత్తం ఒకసారి చూసి తిని వచ్చేసి నా ఫ్రెండ్ నేమ్ చెప్తాడనమాట. ఫ్రెండ్ నేమ్ చెప్పి కళ్యాణ్, శ్రీజ, సిరి ముగ్గురు ఫ్రెండ్స్, మీ నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురులోనే ఎవరు ఈ హత్య చేశారని చెప్పి చెప్తాడనమాట నిఖిల్. సో అంటే కళ్యాణ్, శ్రీజ ఇద్దరు కూడా ఈ సిరీస్లో ఉన్నారనమాట. ఇదైతే మనకు షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. షాకింగ్ న్యూస్ కంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాలో ఫస్ట్ టైం ఒక సిరీస్లో చేస్తున్నాడు. అది షాకింగ్గా రిలీజ్ చేశారు. అది ఒక రోజులోనే మనం చూడబోతున్నామంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. సో ఇది కొంతమంది అయితే కళ్యాణ్ అట్లా వెబ్ సిరీస్లో చేస్తే ఇప్పటికి వైరల్ అయిపోయింది అంటున్నారు. వైరల్ అవ్వటం కాదు, ఇప్పుడైతే షాకింగ్ అని చెప్పొచ్చు. ఇవి ఓన్లీ నేను చూసింది, ఇప్పుడు ఆ ప్రొమో చూసింది వచ్చేసి నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో తను పోస్ట్ చేశాడు ఈ ప్రొమో వచ్చేసి. ఇదైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. యాక్చువల్గా నిఖిల్ వస్తాడు అంటే విక్రమ్ ఆన్ డ్యూటీలో నిఖిల్ వస్తున్నాడు. ఆ వెబ్ సిరీస్ చాలా బాగుంటుందని చెప్పి నేనైతే చాలా కాలం చేదుగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను నిఖిల్, కావ్య ఇద్దరు ఫ్యాన్ కూడా కాబట్టి. సో అట్లాంటి నిఖిల్ చేసే దానిలోనే మన కళ్యాణ్ పడాలి అంటే బిగ్ బాస్ సీజన్ 8 సీజన్ 9 విన్నర్స్ ఇద్దరు ఒకే వెబ్ సిరీస్లో. అంటే ఆ వెబ్ సిరీస్ ఇంకా టాప్లోకి వెళ్ళిపోతుంది. ప్లస్ పిఆర్ రేటింగ్ అయితే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో బద్దలైపోతుందని చెప్పొచ్చు. సో చూద్దాం, అంటే అసలు ఎట్లా ఉంటుంది ఈ సిరీస్ అనేది చూద్దాం. అంటే ఇన్వెస్టిగేషన్ చేసేది ఇప్పుడు నిఖిల్, మేబీ మర్డర్ వచ్చేసి శ్రీజ, సిరి ప్లస్ కళ్యాణ్ ముగ్గురులో ఎవరొకరు మర్డర్ చేశారని చెప్పి. ఇదైతే మనం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మార్చి 6th. సో జస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో. బై.